దిస్ ఇస్ డాక్టర్ అర్చన ఫ్రమ్ ధ్రువ హాస్పిటల్స్. ఈరోజు మనం ఇంపార్టెన్స్ ఆఫ్ ప్యాప్ స్మియర్ గురించి తెలుసుకుందామండి. సర్వైకల్ క్యాన్సర్ అనేది సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఇండియా, ఫీమేల్స్లో వచ్చేది. అది గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ అంటారు. యూట్రస్ లోయర్ పార్ట్లో సర్విక్స్ అనేది ఉంటుంది. ఆ ఏరియాలో వచ్చే క్యాన్సర్ మోస్ట్ కామన్ క్యాన్సర్ కాబట్టి, మనం ప్రివెంటబుల్ క్యాన్సర్ కాబట్టి దాన్ని ఎర్లీ ఇంటర్వెన్షన్తో లైక్ ప్యాప్ స్మియర్ అండ్ వ్యాక్సినేషన్తో మనం మోస్ట్ ఆఫ్ ద టైం అది 80% వరకు మనం రాదాన్ని తగ్గించుకోవచ్చు. అండ్ మనం తీసుకోవాల్సిన ఓన్లీ స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి ప్యాప్ స్మియర్ అంటారు. ఏం లేదండి, డైరెక్ట్గా మనం పెల్విక్ ఎగ్జామినేషన్ ఎలా అయితే పేషెంట్స్కి మనం చేస్తామో దాంతోపాటే ఒక బ్రష్తో ఆ సింపుల్ స్మియర్ తీస్తారు. ఇట్స్ నాట్ పెయిన్ఫుల్, బట్ డిస్కంఫర్ట్ అనేది కొంచెం ఉంటుంది. అది బేరబుల్. డిపెండింగ్ ఆన్ ప్రెగ్నెన్సీస్ అట్లాంటి వాటితో కంపేర్ చేస్తే ఇట్స్ నథింగ్. అంత బేరబుల్ చిన్ని స్క్రీనింగ్ టెస్ట్తో మనం అంత పెద్ద క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలిగినప్పుడు ఎవ్రీబడి షుడ్ టేక్ ఎన్ ఆపర్చునిటీ టు గెట్ ప్యాప్ స్మియర్ డన్. ఎవరు చేయించుకోవాలంటే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్, పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్, మెనోపాజల్ ఏజ్ గ్రూప్ అంటే ఆల్మోస్ట్ 21 years ఆఫ్ ఏజ్ నుంచి అప్ టు 65-70 వరకు కూడా కంపల్సరీగా ఏ ఇష్యూ లేకపోతే ఎవ్రీ 3 years ఆర్ టెస్టింగ్ ఉంటే, అంటే హెచ్పివి వైరస్తో కానీ టెస్టింగ్ మనం చేయగలిగితే ఎవ్రీ 5 yearsకి చేయించుకున్నా కూడా సరిపోతుంది. ఇట్ విల్ ప్రివెంట్ వన్ సర్వైకల్ క్యాన్సర్ అనేది ప్రివెంట్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా చేయించుకోవడం అనేది రికమెండ్ చేస్తారు ఎవ్రీ గైనకాలజిస్ట్. థ్యాంక్ యూ సో మచ్.